చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఎక్కడో ఉండే కృష్ణ మామూలుగా పాత సినిమా పాటలు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఈ నెల 21న దుర్గనగర్లో తుప్పద భీమయ్య ఇంట్లో చోరుకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మంజునాథ తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరెడ్డి, సిబ్బంది శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, బాలకృష్ణ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. భీమయ్య అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒక శుభకార్యానికి అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు తిరిగి 3:30 గంటలకి తిరిగి వచ్చి మధ్యాహ్నం చూసుకునే టైంకి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటి యొక్క తాళాన్ని ఓపెన్ చేసి, బీరువా ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత నగదు మరియు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా దొంగతనం జరిగింది అని చెప్పారు. సో వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు 2 బంగారు నెక్లెస్లు 3 తులాల బరువు ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు ఒక బంగారు చుట్టూ రింగ్ వచ్చేసి అర్ధతులం ఉంది అని చెప్పారు. 2 జతల బంగారు కమ్మలు, అదేవిధంగా 50 తులాల వెయిట్ గల వెండి కడియాలు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు క్రూజ్ టీం అంతా కూడా పిలిపించి ఎస్ఐ గారు అంతా కూడా దాంతో స్పెషల్ టీం ఫామ్ చేసి కేసు నమోదు చేయడం అనేది. ఈ యొక్క కేసు గురించి విచారణ చేస్తున్న క్రమంలో ఈరోజు అంటే 27వ తారీఖున మనకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఊరి బయట ఉన్నటువంటి మన ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సమీపంలో మనకు రాబడిన సమాచారం మేరకు హానవారు గ్రామానికి సంబంధించినటువంటి హరిజన ఈరన్న వయసు 26 సంవత్సరాలు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనబడడంతో అతన్ని పట్టుకొని చుట్టుముట్టి విచారణ చేసి అతని దగ్గర సోదా చేయగా ఏదైతే 21వ తారీఖు దుర్గనగర్లో జరిగినటువంటి ఈ యొక్క దొంగతనాన్ని అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతన్ని మనకి పంచాయతీదారుల సమక్షంలో అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర ఏదైతే మనం పోయిందని చెప్పినామో ఆ సొత్తు మొత్తం అంతా కూడా అతని దగ్గర ఉన్నట్లుగా మేము తీసుకోవటానికి కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. దాంతోపాటు ఒక 10,000 రూపాయలు క్యాష్ ఉంది అన్నారు, అతను వాడుకోవడం జరిగింది. సో ఇతను ఈ దొంగతనం చేసిన తర్వాత తను ఆదోనికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక అడ్వకేట్ ఏదైనా కలవడానికనే ఉద్దేశంతో అక్కడ ఉండడంతో రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క కేసులో మన కొసిగి ఎస్ఐ గారు మరియు పిఎస్ఐ ఈశ్వరరావు గారు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి క్లూ అంతా కూడా సంపాదించి ఈ యొక్క కేసులో ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. అంతోపాటు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా స్వాధీనం చేసుకోవడం అయినది అని చెప్పి తెలియజేస్తారు.